ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారిచే రచింపబడిన భాగవత వాహినిలోని కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. లీలా మానుష విగ్రహుడైన ఆ బాలగోపాలుడు క్రమంగా పెరుగుతూ 5 ఏళ్ల వాడయ్యాడు. ఒకనాడు ఏమి తలంచెనో ఏమో, తన లీలలు తనకే తప్ప ఎవరికి ముందు కానీ వెనుక కానీ తెలిపినవాడు కాడు. జరుగు చర్యలను గుర్తించి వర్తించవలసినదే కానీ ఇట్టివని ఊహింప ఎట్టి వారలకు సాధ్యం ఏది కాదు. నిత్యము అన్నను తోడుకొని పోయేవాడు. ఆనాడు అన్నకు కానీ అమ్మ నాన్నలైన యశోద నందులకు కానీ తెలుపక అతి రహస్యముగా గోవులను తోడుకొని గొల్లపిల్లలతో యమునా నదిలో ఉన్న ఒక మడుగు చెంతకు వెళ్ళాను. ఆ మడుగు చరిత్ర చాలా విచిత్రముగా ఉండును. సామాన్యముగా మడుగులలోని నీరు కొంత మలినమైనట్టు సహజము, కానీ ఈ మడుగులోని నీరు నీలవర్ణమై బొబ్బలు పుక్కునంతటి వేడెక్కి మరుగుచుండును. బుడగలు పొంగుతూ ఆ మడుగుపై నుండి వేడి ఆవిరి ఆకాశంపైకి చుట్టుముట్టుచుండును. ఆ గాలి సోకిన జీవులు మరుక్షణమందే ప్రాణములు వీడుచుండట అందరికీ ఆశ్చర్యమేయుచుండెను. ఆ మడుగు పైభాగమును సంచరించు పక్షులు సహితము ఆ గాలి సోకినదే రెపరెప రెక్కలు కొట్టుకొని చచ్చి ఆ మడుగులో కూలి ఉడికిపోయేటివి. ఈ వింత వేపల్లి వార్లకు అందరికీ బావుగా తెలిసినట చేత ఎవరు ఆ మడుగు చుట్టుముట్ట కూడా వెలుట కానీ తమ పిల్లలను లేక పశువులను పంపుట కానీ చేయక అతి జాగ్రత్తతో మసలుచుండెని. ఆనాడు గోపాలుడు ఆ మార్గము వద్దని ఎంత బ్రతిమిలాడినాను వినక, గోపాలుడు నేనక్కడికే వెళ్ళవాలని గట్టి పట్టుబట్టి రివ్వున పోదొచ్చాను. మిగిలిన గోపాలుడు సర్వ విధములా ప్రయత్నించినను వదిలించుకొని కొలను చెంతకు పోయి గుడ్డలు విడిచి ఇందులో నేను ఈత ఆడవలని చెప్పాను. పిల్లలు, అయ్యో దీని గాలే ఇంత విషమై ఉండా, అదెంత ఘాటైన విషము అని గట్టిగా చెప్పుటకు ధైర్యము చాలక మెల్లగా చెప్పినా వినకుండగా మొండి పట్టుబట్టి ప్రక్కనున్న ఒక చెట్టు ఎక్కి అందులో దుమ్ముకెను. సాయిరామ్ సశేషం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అని. సమస్త లోకాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు, సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय भोले भगवान श्री सच्चे साई बाबा जी की जय. जय साई राम. जय जय సాయి రామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయి రామ్.